లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం ఆగస్టు నెల 26వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 23వ అధ్యాయము వచనములు 27 నుండి 32 వరకు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరును సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉండెను. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనిపించినను లోపల కపటముతోనూ కలుషితముతోనూ నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నాలను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవంగా ప్రవక్తలను చంపిన వారు వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మరొకసారి ఈరోజు కూడా పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర బోధకులని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏంటంటే వాళ్ళు తిడుతున్నారు. నిజంగా వాళ్ళు హెచ్చరించినా తిట్టినా సరే మనకి మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పినది వాళ్ళే బోధించినది వాళ్ళే పాటించరు. అలా ఉండేవారు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు బోధిస్తారు కానీ పాటించరు. వాళ్ళు చెబుతారు కానీ పాటించరు. ఏమైనా కష్టతరమైన నియమాలు కానీ చెప్పి ఉంటే ఆ ప్రజల యొక్క భుజాల మీద వేస్తారు కానీ వాళ్ళు చిటికిన వేళ్ళని కూడా కదపరు, సహాయం చేయరు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఉన్నారు, కామన్, మనందరికీ తెలుసది. అయితే యేసయ్య ఈరోజు చెప్పిన మాట, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నం ఎందుకు కొడతామంటే తెల్లగా హాయి శుభ్రంగా నీటికి కనబడుతుందని సమాధులకు సున్నం ఉంటారు. మీరు కూడా ఆ విధంగా ఉన్నారు. ఆ సమాధులు ఎలా ఉంటే బయటికి అందంగా కనబడితే లోపల మాట కుళ్ళి కుతంత్ర చెత్త కంపుతో ఉంటుంది. మీరు కూడా అలాగే బయటికి మాత్రం మంచి తెల్లటి వస్త్రాలు వేస్తారు, సున్నం కొట్టినట్లు పొడవటి అంగీలను ధరిస్తారు, బయటికి అందంగా కనబడతారు, రిచ్గా కనబడతారు, శుభ్రంగా కనబడతారు. కానీ మీలో కుళ్ళి, కపటం, కుతంత్రం ఇవన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి ఆ సమాధులకి మీకు తేడా ఏం లేదు. దుష్టులారా, కపట భక్తులారా అని ప్రభు క్రీస్తు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను తిడుతున్నారు. మరి ముఖ్యంగా అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కపటము నీతిమంతుల వలె కనిపించిన లోపల కపటముతోనూ కలుషితముతోనూ నిండి ఉన్నారు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలను, సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నాలు నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉండే ఎడల ప్రవక్తలను చంపెడవారు వారితో భాగస్థలమై ఉండేవారము కాము అని
చెప్పుకుంటారు. అంటే నిజానికి ఏంటంటే ప్రవక్తలను మేము కానీ మా పితరులతో జీవించి ఉంటే మా పితరులు ప్రవక్తలను చంపేశారు. అటువంటి టైంలో మేము ఉంటే వాళ్ళకి అలా చంపకుండా ఉంచుదాం అంటే అర్థం ఏంటి? మా పితరులు ప్రవక్తలను చంపేశారు, వీళ్ళే చంపేశారని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇది వీళ్ళ క్యారెక్టర్. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థలమై ఉండేవారం కాము అని మీరు చెప్పుకుందరు. వాస్తవంగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే చెప్పుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయండి. అంటే మీ పూర్వులు ఏ పనినైతే ప్రారంభించారో, అంటే ప్రవక్తలను నీతిమంతులను చంపేసేవారో మీరు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు అలనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఆయన చాలా ఇదిగా, చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ముఖం మీద వాళ్ళని తిట్టినా సరే వాళ్ళు మనసులో కక్ష పెట్టుకుని ఈ నెలగని చంపేయాలి, మనల్ని తిడుతున్నాడు, మనల్ని నిందిస్తున్నాడు, ఈ నెలగని చంపేయాలని కుళ్ళుతోనూ కుతంత్రంతో ఉన్న రోజులే. ఈ రోజుల్లో కూడా అంతే. నీతి నియమాలతో జీవించే వాడికి కష్టాలు ఎక్కువే ఉంటాయి మిత్రులారా. ఏదేమైనప్పటికీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ధర్మశాస్త్ర బోధకుడు ఈ రోజుల్లో కూడా ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని పరిచర్యం చేస్తున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని చెప్పిన వాళ్ళు ప్రభుక్రీస్తు ఒక్క మాటే చెప్తున్నారు. ఏమని అంటే, మీరు వారు చెప్పినది, వారు బోధించినది దానిని మీరు అవలంబించండి, దాని ప్రకారం జీవించండి. కానీ వాళ్ళను చూసి ఇమిటేటింగ్గా వాళ్ళ జీవించినట్లే మనం కూడా జీవిస్తామనే వాళ్ళను మార్గదర్శకంగా తీసుకోకండి అని చెప్తున్నారు. అంటే ఈ రోజుల్లో కూడా ధర్మశాస్త్ర బోధకులైనా లేదా పరిచయులైనా ఉన్నారు. వాళ్ళని చూసి మనం జీవితాన్ని కొనసాగించకూడదు. వాళ్ళు చెప్పిన మాటలను మనం పాటించాలి. వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడి నుండి? పరిశుద్ధ గ్రంథం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వాళ్ళు బోధించినది మనం పాటించాలి తప్పించి వారు ఎలా జీవిస్తున్నారో ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నించకూడదు. ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వాక్యం ఇది. యేసయ్య ఈరోజు మనకు గుర్తు చేస్తున్నారు ఆ మాట. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎవరేం చెప్పినా సరే వాళ్ళు చెప్పినట్లు జీవించడానికి ప్రయత్నించండి. కానీ వాళ్ళని ఉదాహరణగా తీసుకొని వాళ్ళలాగే మనం జీవిద్దాం అని మాత్రం వాళ్ళని ఉదాహరణగా తీసుకోకండి. దయచేసి అది మాత్రం గమనించండి ప్రజలారా. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ అంతలో మీరు ఎవరు చేసుకున్న పాపం, ఎవరు చేసుకున్న పుణ్యం వారితోనే వస్తుంది. కాబట్టి మనం ప్రభు క్రీస్తు యొక్క చేయి పట్టుకొని నడవడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ చిన్న వాక్య పరిచర్యను దీవించండి ప్రభు. ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మాకు ఆరోగ్యాలను నింపండి ప్రభు. ఆయుష్ని పెంచండి, ఆరోగ్యాన్ని పెంచండి. మీకు చివరి వరకు కూడా, చివరి బొట్టు వరకు కూడా ప్రభు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని, మీ సువార్తని ఇహ పరలోకాలలో బోధించే భాగ్యాన్ని, మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మా బిడ్డలను దీవించమని, ప్రత్యేకంగా ఈ మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడు నజరుడని యేసు నామములో మమ్మల్ని దీవించి మమ్మల్ని ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.